గైస్, రీసెంట్గా సోనీ లైవ్లో మార్కో అనే మలయాళం మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని రీసెంట్గానే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో మార్కో వాళ్ళ తమ్ముడిని కొంతమంది చంపేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే అలా చంపేసిన వాళ్ళపై మన మార్కో ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే బాగుందండి, బట్ ఇది అందరికీ నచ్చకపోవచ్చు అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్లో ఒక 40 మినిట్స్ అయితే బాగా స్లోగా ఉన్నా సరే, కరెక్ట్గా ఇంటర్వెల్ ముందు ఫారెస్ట్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, ఏమి చంపుడు నిజంగా చెప్తున్నా గైస్, ఆ సీక్వెన్స్ని చూస్తున్నంతసేపు కూడా ఒక మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుందండి. దీనికి తోడు ఇందులో సెకండ్ హాఫ్ అంతా కూడా ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్సే ఉంటాయన్నమాట. అండ్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి. ఇంకా ఇందులోని యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, బాగానే పెర్ఫామ్ చేశారు. లాస్ట్గా ఏంటంటే ఇందులో బీజిఎం, సినిమాటోగ్రఫీ ఈ రెండు కూడా స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా ఈ మూవీకి బాగానే సెట్ అయిందండి. ఎక్కడ కూడా మనం ఒక మలయాళం మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే అస్సలు కలగదు. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, నేను ముందు చెప్పినట్లు మూవీ స్టార్టింగ్లో ఒక 40 మినిట్స్ అయితే బాగా స్లోగా ఉంటుందండి. అలాగే ఇందులో లవ్ స్టోరీ కూడా రొటీన్గా అండ్ బోరింగ్గా ఉందనే చెప్పాలి. దాన్ని కూడా అంత బాగా ఎంగేజింగ్ అయితే ప్రజెంట్ చేయలేదు. లాస్ట్గా ఏంటంటే యాక్షన్ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఈ మూవీ అస్సలు నచ్చదండి, ఇదైతే నేను కన్ఫామ్గా చెప్పగలను. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మార్కో మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే బాగుందండి, బట్ నేను ముందు చెప్పినట్లు ఇది అందరికీ నచ్చకపోవచ్చు అన్నమాట. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.